స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. తాత్పర్యము: శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికి నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యములో నిలిపి నాసికా రంధ్రాల మధ్య చలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానముగా చూడాలి. అంటే నది ఒడ్డున ఉంటే నది కెరటాలు మనల్ని ఏమీ చేయలేవు, కానీ నదిలోకి దిగితే అవి మనల్ని ముంచెత్తుతాయి. అలాగే శబ్ద స్పర్శాది పంచేంద్రియ విషయాలతో మనసు తదాప్యం చెందితేనే అవి మనల్ని కలతపరుస్తాయి. బాహ్య ప్రపంచముతో సంబంధము కలిగి ఉన్న వాటిని బయటి నుంచి బయటికి పంపించేయాలి. అంతర్ ప్రపంచంలోనికి రానియకూడదు. అటూ ఇటూ దిక్కులు చూస్తే మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది. కనుక కళ్ళు రెండు మూసుకొని నాసికాగ్రం పైన దృష్టిని నిలపాలి. అంటే రెండు కనుబొమ్మల మధ్య భ్రూమధ్యము, అంతేగాని ముక్కు పుటాల దగ్గర నుంచి చివరి భాగము కాదు. దృష్టిని అంటే అంతర్దృష్టిని, ధ్యాసను భ్రూమధ్యములో నిలిపిపెట్టాలి. ముందు ఉచ్ఛ్వాసలో వచ్చే ప్రాణవాయువు ఇంకా నిశ్వాసలో అంటే బయటికి విసర్జించబడే అపానవాయువు యొక్క చలనాలను నాసికలో సమానంగా గమనిస్తూ ఉండాలి. అంటే నిరంతరము మనలో కొనసాగే శ్వాసక్రియను అలా చేస్తూ ఉంటే శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ స్వయముగా భ్రూమధ్యంలోకి చేరుకుంటుంది. తద్వారా మనసు నెమ్మదిగా ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. అత్యంత సహజముగా శ్వాస తనంతట తాను భ్రూమధ్యములోకి చేరే విధానమే ఆనాపానసతి.